నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి బాధితులకు సహాయం చేయడం మానవుని నైజం. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు. వాడవాడల టీడీపీ పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం, విస్తృతంగా సేవా కార్యక్రమాలు. అల్లూరి సీతారామరాజు స్మృతి వనం అభివృద్ధికి ఉత్తరాజు ఆనందరాజు ఫౌండేషన్ హర్షం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ నాగరాణి. క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో ఆచరించిన మట్టల ఆదివారం. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి బాధితులకు సహాయ సహకారాలు అందించడం గొప్ప విషయమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఇటీవలే భీమవరంలో రోడ్డు ప్రమాదానికి గురైన ఆబోతుల యశ్వంత్ కు సంస్కార్ స్కూల్ డైరెక్టర్ నందమూరి రాజేష్, వారి మిత్ర బృందం 1,50,000 రూపాయలను ఆదివారం ఎమ్మెల్యే కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందజేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ప్రమాదాలనేవి అనుకోకుండా సంభవిస్తాయని, ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, అతివేగం ప్రమాదకరమని అన్నారు. ఇంటర్ చదువుతున్న యశ్వంత్ రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందడం బాధాకరమని, వారికి సీఎం రిలీఫ్ ఫండ్ అందేలా కృషి చేస్తానని అన్నారు. దాత నందమూరి రాజేష్, నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ పట్టణానికి చెందిన ఆబోతుల రమణ కూలి పని చేసుకుంటూ వాళ్ల కుమారుడు యశ్వంత్ ను ఇంటర్ చదివించుకుంటున్నారని, ఇటీవలే రోడ్డు ప్రమాదానికి గురై తలకు బలమైన గాయమైందని, ప్రస్తుతం భీమవరంలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు. ఈ విషయంపై మా మిత్రులను సంప్రదించగా హైదరాబాద్, బెంగళూరు, యుఎస్ఏ నుంచి 1,50,000 రూపాయలు అందజేశారని, ఆ కుటుంబ సభ్యులను ఈ సహాయాన్ని అందించామని అన్నారు. ఏపీఐఎస్సీ డైరెక్టర్ చనమల చంద్రశేఖర్ మాట్లాడుతూ బాధితులకు మేమంతా అండగా ఉంటామని, రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అతని స్నేహితులు కలిసి మోటార్ సైకిల్ మీద వేగంగా వెళ్తాం వల్ల ప్రమాదం జరిగి హెడ్ ఇంజరీ అయ్యి చాలా ప్రమాద పరిస్థితుల్లో ఇంపీరియల్ హాస్పిటల్లో వైద్యం జరుగుతుంది. ఈ వైద్యానికి చాలా ఖర్చు అయ్యే పరిస్థితి కనపడుతుంది. దానికి రాజేష్ స్పందించి 1,50,000 రూపాయలు వారి స్నేహితులకు పోల్ చేసి ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. ఇవన్నీ అయిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టి వారికి సహాయం అందించడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి చదువుతున్నాడు. ఆ అబ్బాయికి అనుకోని యాక్సిడెంట్ జరిగింది. ర్యాష్ డ్రైవింగ్ వల్ల కుర్రవాళ్ళు చేయడం వల్ల ఆ ప్రమాదం జరిగింది. దయచేసి కుర్రవాళ్ళ విజ్ఞప్తి ఏంటంటే ర్యాష్ డ్రైవింగ్ చేయవద్దు. ఆ అబ్బాయికి తీవ్రమైన ఇంజురీ జరగడం వల్ల ఆ తల్లి చిన్న ఉద్యోగం చేసుకుని చిన్న పని చేసుకుని బతుకుతుంది. ఆవిడకి చేదురు బాధగా ఉండాలని చెప్పి నా స్నేహితులందరినీ కోరగా వాళ్ళ వెంటనే స్పందించి సుమారుగా 1,50,000 పైన సాయం చేయడం జరిగింది. ఈ రోజు మన ఎమ్మెల్యే గారి పెద్దలు వారి చేతుల మీదుగా ఆమెకి ధన సాయం అందిస్తున్నాము. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సాయం చేసిన వాళ్ళందరికీ కూడా మానవత సాయం చేసిన సందర్భంలో అకస్మాత్తుగా ఆ కుమారుడు మోటార్ సైకిల్ యాక్సిడెంట్ లో ప్రమాదానికి గురయ్యి అనారోగ్యాలు. అది చెప్పలేనంత విషయం ఏంటంటే అతి భయంకరమైన ప్రమాదం జరిగింది. ప్రాణాంతకం కూడా వచ్చిందని చెప్పేసి చెప్పారు. అలా ఖర్చు నేపథ్యంలో ఈ రోజు మన ఇంపీరియల్ హాస్పిటల్లో చేర్పించి వైద్యం చేస్తున్నాం. అయితే జరిగింది ఏంటంటే ఈ అబ్బాయి సంస్కార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్నారు. ఆ చదువుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఇంటర్మీడియట్ కేజీఆర్ కాలేజీకి వెళ్ళారు. ఈ స్కూల్ అధినేత డైరెక్టర్ నందమూరి రాజేష్, తాతాజీ గారి అబ్బాయి, ఎంతో మానవత్వంతో తనకున్న సైకిల్లో అమెరికా, హైదరాబాదు, బెంగళూరు ఇవన్నీ కూడా ఫోన్లు చేసి 1,50,000 రూపాయలు వాళ్ళ ఆ అమ్మాయి కూడా జరిగింది. మిగిలిన కూడా కావాలని అంటున్నారు. అయితే ఇప్పటికి 3 లక్షలు కట్టేయండి. మరి ఎమ్మెల్యే గారిని కోరేది ఏంటంటే ఆ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మీ సైడ్ సహకారం. భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో భీమవరం పట్టణం కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ భవనం నందు 44వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టణంలోని వివిధ వార్డుల్లో నూతనంగా నిర్మించిన జెండా స్తూపాలు ప్రారంభించి టీడీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ముందుగా టీడీపీ జెండా ఆవిష్కరణ, మా తెలుగు తల్లి గీతాలాపన, స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అనంతరం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం నుండి వర్చువల్ సమావేశం ద్వారా నారా చంద్రబాబు, లోకేష్, ప్రసాద్
ప్రసంగాన్ని వీక్షించిన టీడీపీ నాయకుల సభలో తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ 43 సంవత్సరాల క్రితం మార్చి 29వ తేదీన స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ద్వారా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అండాని, కష్టపడ్డ కార్యకర్తలందరికీ పార్టీ గౌరవప్రదమైన పదవులను కేటాయిస్తుందని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఏపీఐసీ చైర్మన్ మంత్రి రామరాజు మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ నెలకొల్పిన తెలుగుదేశం పార్టీ దేశ రాజకీయాల్లోనే ప్రత్యేక గుర్తింపు పొందిందని అన్నారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చి తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి పదంలో నడిపించారని అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కొల్ల నాగేశ్వరరావు, వెంట్ర శ్రీనివాస్, ఎంసీ చైర్మన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, మున్సిపల్ మాజీ చైర్మన్ మెరగాని నారాయణమ్మ మాట్లాడారు. సన్మాన గ్రహీతలు టీడీపీ నాయకులు ఇందుకూరి రామలింగరాజు, బర్రె నెహ్రూ, వీరవల్లి చంద్రశేఖర్, నాగిడి ముత్యాలరావు, కౌరు పృథ్వీశంకర్, బొడ్డు మోహన్, సయ్యద్ నసీమా బేగం, మరపట్ల శ్యాంబాబు, గాదరాజు నారాయణరాజు, గంటా త్రిమూర్తులు, పామర్తి వెంకటరామయ్య, నాగిడి తాతాజీ, ఎండి షబీనా, ఉప్లూరి చంద్రశేఖర్, మండల పట్టణ పార్టీ అధ్యక్షులు కొల్లేపర శ్రీనివాస్, కోయిలగడ్డ గణపతి, మద్దుల రాము, ప్రధాన కార్యదర్శులు వీరవల్లి శ్రీనివాస్, కోళ్ల సీతారాం, చెలబోయిన గోవింద్, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మావుళ్లమ్మ దేవాలయ ధర్మకర్త ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు ఆధ్వర్యంలో సీనియర్ కార్యకర్తలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొళ్ల నాగబాబు, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు మాదస్సు కనకదుర్గ, టీడీపీ నాయకులు గునుపొట్టి తిరుపాల్, ఎండీ నౌషాద్, నేదునూరి గంగాధర్ తిలక్, చెరుకు తిరుపతిరావు, ఎండీ ఫిరోజ్, ఎండీ షాబుతో పాటు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పేదల కోసం, బడుగు బలిగిన వర్గాల కోసం పార్టీ పెట్టి కిలో 2 రూపాయలకే బియ్యం, అలాగే 20 రూపాయల పెన్షన్, ప్రతి పేదవాడికి కూడు గుడ్డ ఉండాలి అని ఒక నినాదంతో ఒక పసుపు పచ్చని జెండా. ఈ రోజున పసుపు పచ్చ మనందరం మెళ్ళ ఉందంటే ఆయన పెట్టింది. ఈ రోజున ఆడవాళ్ళకి ఆస్తులకు ఎన్ని పెట్టింది ఎవరు? ఎన్టీ రామారావు గారు. ఈ రోజు 44 సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఐటీ శాఖ మంత్రి, ఈ రోజున విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారి నాయకత్వంలో మనందరం పనిచేస్తున్నాం. ఏదైతే హామీ ఇచ్చారో సూపర్ 6 లో భాగంగా హామీలన్నీ నెరవేర్చడమే కాదు, 2000 పెన్షన్ 4000 పెట్టడమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే ఓకే. ఈ రోజున మీరు చూస్తున్నారు, నిన్నే అమరావతి మన రాజధాని చాలా పర్మనెంట్ అసెంబ్లీలో పెట్టి దాన్ని అమరావతి రాజధానిగా చేయడం చూస్తాం. ఈ రోజున పరిశ్రమలు యువగలం పాదయాత్ర లోకేష్ గారు ఏం చెప్పారో యువత కోసం ప్రతి గ్రామం తిరిగి ఆయన ప్రతి ఒక్కరిని కలిసి ప్రతి సమస్య తెలుసుకుని ఈ రోజున 2 సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చాక ఆయన పనిచేస్తున్నారు. ప్రతి ఎక్కడ యువత ఉన్నా వాళ్ళకి నిరుద్యోగం ఏదైతే లేకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడమే కాదు, ప్రతి ఒక్కరి సమస్య కూడా వేళ సంక్షోభం అనేది లేకుండా ప్రతి ఒక్కరి పనిచేయడం మనందరూ తెలుసు. ఈ రోజులో మీ అందరూ కూడా ముఖ్యంగా మనందరూ తెలుసుకోవాల్సింది గ్రీవెన్స్ వెళ్ళని ప్రతి శుక్రవారం కూడా ప్రజల సమస్యలు తెలుసుకునే విధంగా కూడా మన ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలు కానీ చేయడం మీరు అందరూ చూస్తున్నారు. ఈ సమస్యలు తీరే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కానీ నాయకులు కానీ పనిచేయడం మీ అందరూ తెలుసు. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కూడా ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా దాదాపు ఇప్పటికే మనం 2 కోట్ల రూపాయలు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. మన నియోజకవర్గం వచ్చి ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. ఈ రోజున పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజున ప్రతి సైనికుడిలా ప్రతి కార్యకర్త పనిచేసి బలోపేతం చేసే పార్టీని ఈ రోజున అందరం కూడా చాలా సంతోషంగా ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో కూడా జెండా ఎగరేసి ప్రతి కార్యకర్త కూడా చాలా ఉత్సాహంగా ఈ పండుగ జరుపుకున్నాం. ఈ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ప్రజల యొక్క బాధలను చూసి ఎంతో గొప్ప వైభవం ఉన్న శ్రీరంగాన్ని వదిలి తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పార్టీ పెట్టిన గొప్ప మహానుభావుడు నందమూరి తారక రామారావు గారిని శాసనం తెలియజేస్తున్నాం. ఆయన పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ప్రపంచ రికార్డు సృష్టించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి, యుగ పురుషుడు, మహాపురుషుడు, కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారిని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్నో సంక్షేమ పథకాలు నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంతమంది కాంగ్రెస్ వారితో కలిసి ఆయన్ని ఒక ద్రోహం చేసి పదవిచ్యుతులు చేసినప్పుడు ఆ సమస్యని నెత్తి మీద వేసుకుని నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేసేదాకా పోరాటం చేసిన గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు సందర్భంగా తెలియజేస్తున్నారు. 1985లో ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచి ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి మండలంలో తెలుగుదేశం జెండా ఎగరగలని చెప్పేసి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం సైనికులకు తయారు చేసిన గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. పార్టీ పెట్టింది బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల కోసం, అట్టడుగున్న మహిళలకు కూడా రాజకీయ చైతన్యం కల్పించాలని, అలాగే ఎప్పుడు పల్లకి కావాలి అని చెప్పి అడగడం, బీసీలకు కూడా రాజకీయ చైతన్యం కల్పించి అందరు మహిళలకు కూడా రిజర్వ్ 33% రిజర్వేషన్ కల్పించి మరి అందరికి కూడా వేదిక కిందనే కాదు వాళ్ళకి మోసే కాదు వాళ్ళకి ఎక్కే అదృష్టాన్ని కల్పించిన వ్యక్తి మహానీయుడు. పండగ మార్చి 29 అంటే తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ దేశాలకి సాటి చెప్పిన రోజు మార్చి 29. 1982లో అప్పటికి 30 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎవరో, ఎంపీ ఎవరో,
రాజకీయ నాయకుడిని కన్నెత్తి చూడలేని సమయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టి ఈ పేదవాడి కళలని ప్రపంచ దేశాలకి సాటి చెప్పిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తలెత్తుకు తిరిగో, అధికారంలో లేనప్పుడు తలెత్తుకు తిరిగో. ఆ ఘనత తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఆ కుటుంబ సభ్యులు ఉన్న సంగతి మర్చిపోకుండా మీరు కార్యకర్తకి గౌరవం దక్కిందంటే ఒక తెలుగుదేశం పార్టీ వల్ల. దానికి నిదర్శనం నేనే. ఎందుకంటే మేము ఎక్కడో ఇక మామూలు మనుషులు మేము తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత మా పార్టీ ఇచ్చిన గౌరవం అంతే కాదు, సమాజంలో ఒక గుర్తింపు, ఒక క్రమశిక్షణ. పార్టీ ఇది ఆ క్రమశిక్షణ పార్టీలో మన కార్యకర్తలకి మరి మన పార్టీ గురించి అవిరాళ కృషి చేయాలి. మరి ఇదే పార్టీ మంది ఇంకా రాబోయే 100 సంవత్సరాలు కూడా ఇలాగే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఒక పండగ వాతావరణం. ఒక తెలుగుదేశం పార్టీ అంటే కులం మతం భేదం లేకుండా అందరూ జరుపుకునే పండగ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. శ్రీరామనవమి అంటే కొంతమంది హిందువులు మాత్రమే చేసుకుంటాం. అలాగే అల్లాహ్కి సంబంధించి అల్లాహ్ మాత్రమే చేసుకుంటారు. క్రిస్మస్ యేసు ప్రభు వాళ్ళు మాత్రమే చేసుకుంటారు. కానీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం అనేది మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలో కూడా జరుపుకునే పండగ తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం. ఆవిర్భావం ద్వారా రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి, సామాన్య వ్యక్తికి రాజకీయం అంటే ఎలా ఉంటారో, రాజకీయం అంటే ఏంటో నేర్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా రాష్ట్ర పరిపాలనలో అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, పరిపాలన అతి సామాన్య దగ్గరికి కూడా తీసుకెళ్లిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో కూడా విభిన్నమైన పాత్రలు దేశంలో పోషించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ దేశానికి ఏకైక ప్రతిపక్ష పార్టీగా అవతరించిన సందర్భం తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల కాలంలోనే పార్టీ అధికారంలో రావడం జరిగింది. అలాగే తన అనంతరం నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకున్న కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఉంది. అలాగే పార్టీ విషయంలో చూస్తే ఎంతో మందిని ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, పక్కన సీఎంలుగా కూడా చేసిన పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని ఆశయాలకు అనుగుణంగా కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ఈ పార్టీ ముఖ్య ఉద్దేశంతో ఆయన పార్టీ స్థాపించడం జరిగింది. ఆయన పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలం 9 మాసాల కాలంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే పేదవారికి కడుపు నిండా తిండి ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజున కిలో 2 రూపాయలు బియ్యం ఇవ్వడం జరిగింది. పేదవాడు పాకలో కాకుండా తగినంత స్థిరవస్థత ఉండాలని వారికి గృహ నిర్మాణాలు చేసి ఇవ్వడం జరిగింది. చేనేత రంగాన్ని ప్రోత్సహించడం జరిగింది. వెనుకబడిన వర్గాలకు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి వెనుకబడిన వర్గాల్లో కూడా రాజకీయ చైతన్యం తీసుకొచ్చి సమచైతన్యం సామాజికంగా ఆర్థికంగా స్థిరపడేటట్టు వాళ్ళకి భరోసా కల్పించి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్టీ రామారావు స్ఫూర్తితో ఈనాడు చంద్రబాబు నాయుడు గారు, వారి తనయుడు లోకేష్ గారు ఈనాడు తెలుగుదేశం పార్టీని మంచి ఉజ్వల స్థితిలోకి తీసుకెళ్తూ కార్యకర్తలని, నాయకులకి, ప్రజలకి కూడా అందరికీ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుపుతూ ముందుకు వెళ్తున్నారు. సమాజమే దేవాలయం అనే నినాదంతో పార్టీ స్థాపించడం జరిగింది. ఆ పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చి ప్రజలకు భీమవరం ఏఎస్ఆర్ నగర్ లోని అల్లూరి సీతారామరాజు స్మృతివనం విగ్రహం ప్రాంగణాన్ని ప్రజలకు మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్ది నిర్వహించేందుకు బాధ్యతలను ఉద్రాజు ఆనందరాజు ఫౌండేషన్ కు అప్పగించారు. ఈ సందర్భంగా శనివారం కలెక్టరేట్ ఛాంబర్ నందు శనివారం జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాన్ని కలిసిన ఆనంద ఫౌండేషన్ అధినేత ఉద్రాజు విశ్వనాథరాజుతో అల్లూరి సీతారామరాజు విగ్రహం ప్రాంగణం నిర్వహణ తదితర అంశాలపై చర్చించి నిర్వహణకు సంబంధించిన అనుమతి పత్రాలను అందజేశారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం, పార్క్,
మ్యూజికల్ ఫౌంటైన్ నిర్వహణ బాధ్యతలను ఉదరాజు ఆనందరాజు ఫౌండేషన్ కు 2 సంవత్సరాల కాలానికి అప్పగించడం జరిగింది. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తూ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఫౌండేషన్ స్థలాన్ని శుభ్రంగా, సురక్షితంగా నిర్వహించడంతో పాటు ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్మాణాలు లేదా వాణిజ్య కార్యకలాపాలు చేపట్టరాదని తెలియజేశారు. ప్రజా వినియోగం కోసమే ఈ స్థలాన్ని ఉపయోగించాల్సి ఉంటుందని అన్నారు. మున్సిపాలిటీ నీరు, విద్యుత్ సదుపాయాలను అందిస్తూ పర్యవేక్షణ నిర్వహిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ కె. ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎం. రామచంద్రారెడ్డి, కందటి వెంకటరాజు, రఘుపతిరాజు తదితరులు పాల్గొన్నారు. క్రీస్తు సర్వ మానవాళి పాప క్షమాపణ కోసం శిలువపై తన రక్తాన్ని చిందించి మరణించారని గుడ్ ఫ్రైడే ముందు వచ్చే ఆదివారం మట్టల ఆదివారం అని పారిష్ పాస్టర్, పిసిసి చైర్మన్ రెవరెండ్ డాక్టర్ నక్కా అశోక్ కుమార్ అన్నారు. భీమవరం శతవార్షిక రూపాంతర లోదరం దేవాలయంలో క్రైస్తవులు మట్టల ఆదివారాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులు ప్రభువు పేరిట వచ్చేవారు స్తుతింపబడును కాక అంటూ ర్యాలీ నిర్వహించారు. కన్స్ట్రక్షన్ అండ్ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ రేమల్లి కమల్ రాజు మాట్లాడుతూ రూపాంతర దేవాలయంలో శుక్రవారం జరిగే గుడ్ ఫ్రైడే కార్యక్రమానికి, ఆదివారం జరిగే ఈస్టర్ పండుగకు విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ పాలపర్తి ప్రతాప్, సోడదాసి రూబెన్, కటికల శ్యామ్ ప్రసాద్, పీతల జోసెఫ్ విజయరాజు, బి. విజయ్ భాస్కర్, పిఎస్డి రత్నాకర్, ఉన్నమట్ల కరుణాకర్ రావు, చిన్నం కమల్ హాసన్తో పాటు క్రైస్తవ విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి కులం లేదు, మతం లేదు అని అందరినీ కలుపుకు వెళ్లడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ఆకివీడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మోటుపల్లి రామవరప్రసాద్ అన్నారు. శనివారం ఆకివీడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు కోపెల్ల సాయిబాబా, టౌన్ పార్టీ అధ్యక్షులు గంధం ఉమా సత్యనారాయణలు మాట్లాడుతూ వచ్చే పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కార్యకర్తలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మండల ప్రధాన కార్యదర్శి నౌకట్ల రామారావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆకివీడు ప్రాంతంలో ఇంత ఘనత సాధించిందంటే అది మోటుపల్లి రామవరప్రసాద్ వల్లే సాధ్యమని అన్నారు. అనంతరం కేకును కట్ చేసి పార్టీ నాయకులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కరిదిండి నగేష్ రాజు, గొంట్ల గణపతి, బొచ్చు సరళకుమారి, బొర్రా సుజాత, కౌన్సిలర్లు బొల్లా వీరశ్వేత, బత్తుల శ్యామలతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వాళ్ళ ప్రతిపక్ష వాళ్ళు ఏమైనా సరే, వైఎస్ఆర్ పార్టీ కూడా సరే, ఇంకో పార్టీ కూడా సరే, మోటుపల్లి నాయక్ ప్రసాద్ గారు అంటే వాళ్ళకి నాయకులు ఉండబట్టి తెలుగుదేశం పార్టీ బలంగా ఆక్రమణలో ఉంటే అది ప్రతి ఒక్క చోట ఇవ్వాలంటున్నాం. దానికి కారణం చెప్తే ఆయన ఆ విధంగా ప్రతి గ్రామంలో కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రతి కార్యకర్తలు కూడా అంటే వాళ్ళకి తగిన గౌరవించి వాళ్ళు ఎక్కడైనా ఇబ్బంది ఎదుర్కొంటే ఆ ఇబ్బందికి కూడా ఆయన దగ్గరని ఆయనగా తీసుకొని వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకుండా వాళ్ళ కష్టాలకు తోడుగా ఉండి నిలబడి ఈరోజు నిర్మాణం చెప్పి ఆయన ధైర్యం ఆయన గొప్ప వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తి దగ్గర మనం పనిచేస్తున్నాం. పనిచేస్తుంటే మనం కూడా మనకి తగిన గుర్తింపు వస్తుంది. మనకి ఎంతో చిన్నోళ్ళే మనందరూ కూడా ఒక బీసీ వర్గానికో, ఒక ఎస్సీ వర్గానికో సంబంధించి చెప్తున్న చిన్నోళ్ళు మనం. ఈరోజు మనకి గౌరవ తగ్గించే కారణం ఆయన యొక్క మన అధికారులు మనం పనిచేస్తున్నాం. మనకి ఆయన ఆ విధంగా మనకి ఆయన చేస్తారు. మనం కూడా ఆ విధంగానే భీమవరం ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి వారిచే భీమవరం రూరల్ మండలం నాగిడిపాలెం గ్రామంలో నాగిడి సామూరు ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ పెన్మెత్స కృష్ణ చైతన్య, డాక్టర్ పెన్మెత్స సూర్య సౌమితులు ఉచిత నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు నేత్ర సంబంధిత సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తారని, అందువల్ల వారి వద్దకే వెళ్లి వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ క్యాంపు నిర్వహించినట్టు ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ పెన్మెత్స భాస్కర్ రాజు చెప్పారు. కళ్లజోళ్లు ఆపరేషన్లో అవసరమైన వారికి తక్కువ ఛార్జీలకే అందిస్తామని తెలియజేశారు. క్యాంపు నిర్వహణకు సహకరించిన నాగిడి సామూరుకు గ్రామ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
తెలుగువారి ఆత్మగౌరవమే నినాదంగా బడుగు బలహీన వర్గాల శ్రేయస్సే లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని టీడీపీ ఉండి మండల అధ్యక్షులు కరిమెరక నాగరాజు అన్నారు. ఆదివారం ఉండి మెయిన్ సెంటర్లో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉండి టీడీపీ మండల అధ్యక్షులు కరిమెరక నాగరాజు జెండాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ పేద ప్రజలకు కూడు గుడ్డ నీడ ఉండాలనే సంకల్పంతో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహనీయుడని పలువురు కొనియాడారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జూమ్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాలను ఉద్దేశించి పార్టీ పెట్టడం జరిగింది. ఆయన పెట్టిన 9 నెలల్లోనే పార్టీ అధికారంలోకి రావడం, పార్లమెంట్ లో కూడా చక్రం తిప్పే అంత స్థాయికి మన పార్టీ వెళ్ళడం చాలా సంతోషకరం. ఒక మంచి ఉద్దేశంతో ఈ పార్టీ నెలకొల్పడం జరిగింది. బీసీలకి మంచి వేదికగా చేసి బీసీ రిజర్వేషన్ పెట్టడం, అలాగే మహిళలకు సమాన హక్కు కల్పించడం, అలాగే కిలో 2 రూపాయల బియ్యం, కూడు గుడ్డ అని బాగా లేని వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా ఆయన పార్టీ పెట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే మనం క్రమశిక్షణగా ఆ పార్టీని ఎదరికి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీని ఇంకా ఎంతో అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారు. అలాగే లోకేష్ బాబు గారు అందరూ కూడా ఈ పార్టీకి ఎంతో కష్టపడి మంచి ఆలోచనలతో మంచి మంచి ప్రోగ్రాంలు పెట్టి జనాలకి లేబర్కి ఉపయోగపడేటట్టయితే ఏ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నారో అదే ఉద్దేశంతో కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పనిచేస్తున్నారు. సందర్భంగా 47వ సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇక్కడ వచ్చిన సీనియర్ నాయకులకు పెద్దలకు అందరికీ కూడా అభిమానులకు అందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. పార్టీ పుట్టినరోజు 44 సంవత్సరాలు సుదీర్ఘంగా తెలుగుదేశం జెండా ఎగురుతుంది అని అంటే మన అన్న ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించి ఈ రోజునే అది ప్రజలకు అంకితం చేశారు. ఆ పార్టీని స్థాపించిన మహనీయుడు ఆయన జీవితంలో ఎన్నో అనుభవాలను ఎదురు చూసి చిత్ర పరిశ్రమలోనే ఆయన గణ్యుడుగా ఎదిగినటువంటి గొప్ప నాయకునిగా ఎదిగి ప్రజలకు నేను ఏదో సేవ చేయాలనే ఉద్దేశం చేత ఆయనకు ఒక పార్టీని స్థాపించి 44 సంవత్సరాలు ఆ పార్టీ ఇంతటి మహోన్నతంగా ఉన్నది అని అంటే ఆయన చేసినటువంటి అద్భుత కార్యమే అని మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ పార్టీని ఇలా బ్రతికిస్తూ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రజా సంక్షేమమే పరమావిధిగా భావించి పేదలకు గూడు నీడ ఉండాలి అనేటువంటి సత్సంకల్పంతో అనేక సంక్షేమ కార్యక్రమాలను ఆయన 60 సంవత్సరాలు ఈ జీవితంలోని ఎంతో ప్రజలు ఆదరించారు. కాబట్టి ఈ పేద ప్రజలకి ఏమైనా మనం ఉపయోగపచేయాలని ఒక సంకల్పంతో సరిగ్గా 44 సంవత్సరాల కిందట ఇదే రోజున ఇదే తారీఖున అన్న ఎన్టీ రామారావు గారు హైదరాబాద్ గండిపేటలోని తెలుగుదేశం పార్టీ పెడతాను, ఢిల్లీని గద్దె దింపుతాను అని ఒక ప్రకటన చేసి ఆ రోజుని పార్టీ ప్రకటించి జనాల్లోకి రావడం జరిగింది. శ్రీరామనవమి వార్షిక మహోత్సవాల సందర్భంగా భీమవరం మెంటేవారి తోటలో వేంచేసి ఉన్న శ్రీ భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయం నందు ఆదివారం అఖండ అనుసమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భీమవరం మాజీ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ తనయుడు గ్రంథి రవితేజ అనుసమారాధన ప్రారంభించి మాట్లాడుతూ ఎంతో ప్రాముఖ్యత కలిగిన సీతారామచంద్రస్వామి ఆలయం నందు స్థానికుల భక్తుల సహాయ సహకారాలతో ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తూ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు అందరికీ ఉండాలని అన్నారు. సుమారు 5,000 మందికి ఈ సమారాధనలో అన్నప్రసాదాలు అందించే ఏర్పాటు చేశామని ఆలయ కమిటీ నాయకులు ముత్యాల రామారావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తోట భోగయ్య, గ్రంథి చిన్నతాతారావు, సమతం సత్యనారాయణ, చిలకా నాగు, ఉగిరాల సత్యనారాయణ, ముత్యాల రాజబాబు, ముత్యాల అంజి, అల్లు శ్రీనివాసులు పాల్గొన్నారు.
శ్రీరామనవమి సందర్భంగా ఆ రోజు అందరూ కూడా కళ్యాణం జరుపుకోవడం జరిగింది. పట్టణం అంతా కూడా అన్నసంతర్పణ కార్యక్రమాలు అన్ని జరిగినాయి. మన మెంటేవారి తోటలో కూడా దగ్గర గత 15 సంవత్సరాలుగా మన శ్రీరామనవమి కళ్యాణం, పౌలింపు సేవ, ఈ రోజు 3వ రోజు అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమం దగ్గర 15 సంవత్సరాలుగా చేసుకుంటున్నారు. అదే పెద్దల సహకారం, యూత్ కోఆపరేషన్ తో ఈ కార్యక్రమం అద్భుతంగా చేసిన కమిటీ సభ్యులకి అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం అద్భుతంగా కూడా సక్సెస్ అవుతాయి కారణమైన దాతలందరికీ కూడా ఆ శ్రీరాముడు ఆశీస్సులు ఉండాలని, దేవుడు ఆశీస్సులతో సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వేలాది మంది ఈ రోజున స్వామివారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించడానికి చేయడం చాలా ఆనందదాయకం. ఏ కార్యక్రమం జరగాలన్నా దాతల సహకారం ముఖ్యం. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి కార్యక్రమానికి కూడా సహకరిస్తున్న దాతలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ సీతారాముల యొక్క ఆశీర్వాదం అందరి మీద ఉండాలని చెప్పి అందరూ కూడా సుఖ సౌఖ్య భోగభాగ్యాలతో దిల్లాలని చెప్పి దేవాలయం పునర్నిర్మాణం చేసి 14 సంవత్సరాలు పూర్తయి 15 సంవత్సరం. ఈ 15 సంవత్సరం మట్టి నుంచి కూడా మేము 10 మంది కమిటీగా ఉండి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాము. ఈ దేవాలయ కళ్యాణం చేసుకున్న కళ్యాణ అత్యంతలు తీసుకెళ్లి వండుకున్న వాళ్ళకి పిల్లలు పుట్టే నమ్మక బాగా ఎక్కువ. సంతానరాముడిగా ఈయన ప్రసిద్ధి చెందాడు. అంచేత ప్రతి ఒక్కళ్ళు కూడా మా స్వామిని వచ్చి దర్శించుకుని స్వామివారి దగ్గర అనుకున్న మొక్కులన్నీ కూడా ఇప్పుడు కాసేపు ప్రకటనలు.